వీడియోలో మనము ఏదైనా నెంబర్‌ని బైనరీ నుంచి డెసిమల్‌కి ఎలా కన్వర్ట్ చేయాలి, డెసిమల్ నుంచి బైనరీకి ఎలా కన్వర్ట్ చేయాలో చూసాం కదా! సో, ఇప్పుడు ఈ వీడియోలో మనము హెక్సాడెసిమల్ నుంచి బైనరీకి ఎలా అండ్ బైనరీ నుంచి హెక్సాడెసిమల్‌కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ మనము ఒక నెంబర్‌ని హెక్సాడెసిమల్ నుంచి బైనరీకి కన్వర్ట్ చేస్తున్నామంటే, ఫస్ట్ అసలు ఆ హెక్సాడెసిమల్ నెంబర్‌ని ఎలా రిప్రజెంట్ చేయడమో తెలియాలి మనకి. సో, ఫస్ట్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను హెక్సాడెసిమల్ ఎలా రిప్రజెంట్ చేయాలనేసి. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా! ఏదైనా నెంబర్‌ని బేస్ 10తో ఉందనుకోండి అది డెసిమల్ నెంబరు. ఒకవేళ అది బేస్ 2తో ఉందనుకోండి అది బైనరీ నెంబరు. బేస్ 8 తోటి ఉంటేనేమో ఆక్టల్ నెంబరు. బేస్ 16 తోటి ఉంటేనేమో అది హెక్సాడెసిమల్ నెంబర్ అనమాట. సో, ఇప్పుడు నేను ఇక్కడ E7 అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దానికి బేస్ 16 ఉంది కదా! సో, ఇప్పుడు నేను దీన్ని బైనరీ కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం మనం. ఓకేనా? సో, ఫస్ట్ మనము ఒక నెంబర్‌ని హెక్సాడెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేయాలంటే ఒక సింపుల్ రూల్ ఉంటుందన్నమాట. అదేంటంటే 8, 4, 2, 1 అనే రూల్ ఉంటుందన్నమాట. సో, 8, 4, 2, 1 రూల్ అనేది ఏంటో మనకి ఇప్పుడు అర్థమైపోతుంది క్లియర్‌గా. సో, ఫస్ట్ నేను ఇప్పుడు దీన్ని ఇది హెక్సాడెసిమల్‌లో ఉంది ఈ నెంబర్. హెక్సాడెసిమల్ అంటే E7 అనేది నెంబర్ ఉందన్నమాట. సో, నేను దీన్ని విడిగా రాసుకుంటాను. ఇంకా 7ని. ఇప్పుడు నేను దీన్ని హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేద్దాం. నార్మల్‌గా మీకు చెప్పాను కదా! హెక్సాడెసిమల్‌లో మనకి 0-9 వరకు మాత్రం నెంబర్స్ ఉంటాయి. ఏ నుంచి ఎఫ్ వరకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా! సో, అలా చూసుకుంటే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. ఏ అంటే మనకి 10, బి అంటే మనకి 11, సి అంటే మనకి 12, డి అంటే మనకి 13, ఈ అంటే మనకి 14, ఎఫ్ అంటే మనకి 15. సో, ఇప్పుడు ఈ అనే నెంబర్ మనకి డెసిమల్ నెంబర్లో ఎంత వస్తుంది అంటే ఈని మనం నార్మల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే 14 వస్తుంది కదా! సో, ఇక్కడ నేను 14 రాసుకుంటాను. 7 యాజ్ యూజువల్‌గా మనం 7 తీసుకుందాం. సో, ఇప్పుడు నాకు ఇక్కడ 14 కదా! సో, నేను ఇక్కడ ఈ నెంబర్స్‌ని యూజ్ చేసి అడిషన్ చేస్తే నాకు 14 అనే నెంబర్ రావాలి. ఓకేనా? సో, ఇప్పుడు నేను 14 కదా! 14 అంటే నాకు ఎంత 8+4 ఎంత 12, 12+2 14. సో, నేను ఎక్కడెక్కడైతే నేను ఏవేవైతే ఎడిషన్ చేస్తున్నానో అక్కడ వన్స్ పెట్టేసుకొని మిగిలిన వాటిని 0 పెట్టేసుకుంటా. సో, ఇప్పుడు నేను ఈ 8, 4, 2, 1 రూల్ యూజ్ చేస్తే నాకు ఇక్కడ 8 దగ్గర 1 వస్తుంది, 4 దగ్గర 1 వస్తుంది, 2 దగ్గర 1 వస్తుంది, 1 దగ్గర 0 వస్తుంది. సో, 1, 1, 1, 0 అండ్ నెక్స్ట్ 7. ఇక్కడ ఈ సేమ్ ఇదే రూల్ యూజ్ చేసి ఇప్పుడు నాకు 7 రావాలంటే ఏం చేయాలి నేను? 4+2 6, 6+1 7. సో, నాకు 0, 1, 1 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ 8ని యూజ్ చేయలేదు నేను, 4ని యూజ్ చేశాను, 2ని యూజ్ చేశాను, 1 యూజ్ చేశాను. సో, 0, 1, 1. సో, ఇప్పుడు నేను దీన్ని మంచిగా మనకు సింప్లిఫైడ్గా రాస్తే E7 బేస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇప్పుడు మనం ఈ రెండింటిని ఒకే దగ్గర రాయాలన్నమాట, పక్క పక్కన రాసుకోవాలి. 111 0, 0, 111 అనేది మనకి ఎంత? ఇది బైనరీ నెంబర్. సో, E7 బేస్ 16ని మనము 111, 00, 111 బేస్ 2గా రాసుకోవచ్చు బైనరీ ఫామ్లో రాయాలంటే. ఇప్పుడు మనము సెకండ్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం హెక్సాడెసిమల్ నుంచి బైనరీకి ఎలా కన్వర్ట్ చేయాలని. సో, సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి 7C8 బేస్ 16. ఇది మనకి బైనరీలో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం మనం. ఫస్ట్ నేను ఇక్కడ హెక్సాడెసిమల్ రాస్తాను నెంబర్స్ అన్ని. విడివిడిగా రాసుకుంటే 7C ఇంకా 8. వీటి మనం డెసిమల్లో రాసుకుంటే 7 యాజ్ యూజువల్గా 7 ఉంటుంది. సి అంటే మనకి ఎంత ఇక్కడ 12. అంటే మనం హెక్సాడెసిమల్ నెంబర్ నార్మల్గా హెక్సాడెసిమల్ ఉన్న సిని నార్మల్గా డెసిమల్లో రాసుకుంటే 12 వస్తుంది మనకి. సో, 12, 8 యాజ్ యూజువల్గా 8 ఉంటుంది. ఓకేనా? సేమ్ మళ్ళీ మనం ఇక్కడ 8, 4, 2, 1 అనే రూల్ యూజ్ చేసామే అనుకోండి, నాకు ఇక్కడ ఈ నెంబర్స్ని అడిషన్ చేస్తే నాకు 7 అనే నెంబర్ రావాలి. సో, అప్పుడు నేను ఏం చేయొచ్చు ఇక్కడ 4+2 ఎంత 6 + 1 7. సో, 7 యూజ్ అంటే నాకు ఇక్కడ ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తున్నానో అక్కడ 1 పెట్టేసి ఏ నెంబర్స్ అయితే నేను యూజ్ చేయట్లేదు వాటిని 0 పెట్టేసుకుంటా. సో, నేను ఇక్కడ 8 దగ్గర యూజ్ చేయట్లేదు, బట్ 4ని యూజ్ చేస్తున్నాను కాబట్టి 1, 2ని యూజ్ చేస్తున్నాను 1, 1ని కూడా యూజ్ చేస్తున్నాను 1 పెట్టుకుంటాను ఇక్కడ. సో, 7ని నేను 0, 1, 1, 1గా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 12 కావాలంటే నాకు ఏవే నెంబర్స్ని ఎడిషన్ చేసినా ఇక్కడ 12 వస్తుంది. 8+4 వేస్తే నాకు 12 వస్తుంది. సో, 1, 1, 0, 0, 0, 0.
అండ్ నెక్స్ట్ నాకు 8 కావాలంటే నేను ఓన్లీ 8 దగ్గర ఒక దగ్గర యూస్ చేసుకొని మిగిలిన మొత్తం జీరోస్ పెట్టేసుకోవచ్చు అనమాట. సో 1 0 0 0. సో ఇది ఇప్పుడు నేను సింపుల్గా రాసుకుంటే 7C8/16 ఈజ్ ఈక్వల్స్ టు 0 1 1 1 1 0 1 0 0. సో 7C8/16 అనే 7C8 హెక్సాడెసిమల్లో ఉంటే దాన్ని మనం బైనరీలోకి రాస్తే 0 1 1 1 1 1 0 0 1 0 0 0 రాసుకోవచ్చు అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం దీంట్లో. ఇప్పుడు వచ్చేసి 2F అనే హెక్సాడెసిమల్ని మనం బైనరీలోకి రాస్తే ఏ నెంబర్ వస్తుందో చూద్దాం మనం. ఓకేనా? సో ఫస్ట్ నేను హెక్సాడెసిమల్ని రాస్తున్నాను. 2 ఇంకా F. దీన్ని మనం డెసిమల్లో కన్వర్ట్ చేసుకుంటే 2 యాజ్ యూజువల్ 2నే ఉంటుంది. F మాత్రం ఎంత వస్తుంది మనకి 15 వస్తుంది F. సో ఇప్పుడు నేను దీని బైనరీలో కన్వర్ట్ చేస్తే 2ని మనం 8421 రూల్ యూజ్ చేసుకొని 2ని రాయాలంటే 0 0 1 0గా రాయొచ్చు ఇక్కడ. ఎందుకంటే 2ని యూజ్ చేస్తున్న 2 ఓన్లీ సింగిల్ నెంబరే కాబట్టి దీన్ని ఎడిషన్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ 2నే రాసుకుంటున్నాను. సో 0 0 1 0. నెక్స్ట్ వచ్చేసి 15 రావాలంటే నాకు ఏమేమి ఎడిషన్ చేయాలి ఇక్కడ నేను. 8 + 4 ఎంత? 12 + 2 14 + 1 15. సో నేను అప్పుడు అన్నిటిని ఎడిషన్ చేస్తున్నాను కాబట్టి అన్నిటి దగ్గర 1 1 పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని సింపుల్గా మళ్ళీ మనకి అర్థమయ్యేలాగా రాసుకుందామంటే 2F హెక్సాడెసిమల్ని మనం బైనరీలో కన్వర్ట్ చేస్తే 00 10 11 11గా రాయొచ్చు అనమాట. ఇది హెక్సాడెసిమల్ నుంచి మనం బైనరీలో కన్వర్ట్ చేసే విధానం అనమాట. ఇది చాలా సింపుల్ రూల్. 8421 రూల్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీరు చాలా ఈజీగా ఏ నెంబర్నైనా సరే హెక్సాడెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము ఒక బైనరీ నెంబర్ని హెక్సాడెసిమల్ నెంబర్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం మనము. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎనీథింగ్ లైక్ 11 00 11 00 10 అనుకుందాం. ఇది ఒక నెంబర్. ఇది మనకి బైనరీలో ఉంది. ఇప్పుడు మనం దీన్ని హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేస్తే మనకి ఏ నెంబర్ వస్తుందో చూద్దాం మనం. సో బేసిక్గా మీకు నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను మీకు 4 బైనరీ బిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 హెక్సా డిజిట్ అనమాట. సో మనం ఇక్కడ దీన్ని సింపుల్గా ఇక్కడ మళ్ళీ కింద రాసుకుంటాను నేను. 11 00 11 00 10. సో ఈ నెంబర్ని మనము 4 బిట్స్గా డివైడ్ చేసుకోవాలన్నమాట. సో E4 ఒక బిట్, నెక్స్ట్ E4 ఒకటి. ఇక్కడ 2 ఉన్నాయి, బట్ దానికి 2 ఉన్నాయి కదా, మనం 4 తీసుకోవాలి కాబట్టి దీనికి ముందు మనం 2 zeros తీసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనం దీన్ని విడివిడిగా రాసుకుంటే ఇక్కడ 4 బిట్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి అనమాట. సో ఇలా మనం ఏదైనా నెంబర్ని మనకు ఒకవేళ దానికి బిఫోర్ అంటే 2 digits ఉన్నాయనుకోండి, దానికి ముందు మనము ఇలా జీరోస్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు మనం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా నేను 8421 రూల్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ 0010 ఉంది అంటే ఇక్కడ నేను అదే నెంబర్ రాసుకుంటే 0010 అని రాసుకుంటే నాకు ఓన్లీ ఇక్కడ 2 అనే పొజిషన్ దగ్గర మాత్రమే 1 ఉంది కాబట్టి సో నేను దాని డైరెక్ట్ ఇక్కడ 2 అని మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 0011 అంటే ఇక్కడ నాకు 2 దగ్గర 1 ఉంది, 1 దగ్గర 1 ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే 2ని 1ని ప్లేస్ చేస్తాను. 2 + 1 ఎంత? 3. నెక్స్ట్ నాకు ఎంత ఇక్కడ 0011. సో 0011 మళ్ళీ అంటే 2 + 1 ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో 3. సో ఇప్పుడు మనం దీన్ని 11 00 11 00 10ని బైనరీ నెంబర్ అయితే అది మనకి హెక్సాడెసిమల్ వచ్చేసరికి 332 హెక్సాడెసిమల్లో రాసుకోవచ్చు దాన్ని. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం మనం. ఓకేనా? 0 11 0 111 01 00 10. ఇది బైనరీ నెంబర్. దీన్ని మనము హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేస్తే మనకి ఏ నెంబర్ వస్తుందో చూద్దాం మనం. సో దీన్ని మనము కింద మళ్ళీ మెన్షన్ చేసుకున్నాం, మన కింద రాసుకుందాం నీట్గా. 0 11 0 111 01 00 10. సో మనం దీన్ని 4 డివైడ్ చేసుకుందాం ఫస్ట్. ఈ 4 ఒకటి,
నెక్స్ట్ E4 ఒకటి, నెక్స్ట్ ఇక్కడ E4 అండ్ దీనికి ఇక్కడ 0 మిగిలిపోయింది. సో దీనికి ముందు మనం 3 zeros యాడ్ చేసుకోవచ్చు. సో E4 ఒక బిట్ అయిపోయింది, E4 ఒకటి అయిపోయింది అనమాట. సో మనం దీన్ని 8421 రూల్లో రాసుకుంటే 0010 అంటే ఇక్కడ మనం ఓన్లీ టూ దగ్గర మాత్రమే 1 ఉంది కాబట్టి నేను 2ని ఇక్కడ రాసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ 1101 నాకు ఇక్కడ ఏమేమి నెంబర్స్ దగ్గర 1 ఉంది, 1 దగ్గర 1 ఉంది, 4 దగ్గర 1 ఉంది, 8 దగ్గర 1 ఉంది. సో నేను 8ని 4ని ఇంకా 1ని ఎడిషన్ చేస్తాను. 8 + 4 ఎంత, 12, 12 + 1 13. 13ని మనము హెక్సాడెసిమల్లో మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, డి లాగా రిప్రజెంట్ చేస్తాం మనం. సో ఇక్కడ డి అని మెన్షన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి 1101 ఉంది మళ్ళీ. సో మళ్ళీ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, మళ్ళీ మనం దీన్ని డి లాగానే రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి 4 zeros ఉన్నాయి. 4 zeros ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఎంత అన్నప్పుడు 0 అన్నట్టే. ఓకేనా. సో దీన్ని మనము నీట్గా రాసుకుంటే 011011 010010 బైనరీ నెంబర్ అయితే దీన్ని మనము హెక్సాడెసిమల్లో DD2గా రిప్రజెంట్ చేస్తాం మనం దీన్ని. ఓకేనా. ఇప్పుడు మనము ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాము బైనరీ నుంచి హెక్సాడెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలో. సో ఈ ఎగ్జాంపుల్ మనము 110 అండ్ 101 ఇది బైనరీ నెంబర్ అయితే దీన్ని మనము హెక్సాడెసిమల్లో ఎలా రిప్రజెంట్ చేయొచ్చో చూద్దాం. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ నేను 8421 రూల్ని అండ్ వీటిని స్ప్లిట్ చేసుకుంటాను మళ్ళీ 11010101 అండ్ ఇక్కడ E4 ఒక గ్రూప్ అవుతుంది అండ్ E4 ఒక గ్రూప్ అండ్ ఇక్కడ 1 ఒకటి మిగిలిపోయింది కాబట్టి దీనికి ముందు నేను 3 zeros యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ క్లియర్గా రాస్తాను 0101 అంటే నేను ఇక్కడ 4 దగ్గర 1 ఉంది, 1 దగ్గర 1 ఉంది. సో అప్పుడు 4 + 1 ఎంత, 5 అవుతుంది. 5 అండ్ 1011 ఇప్పుడు నాకు ఎక్కడెక్కడ 1 ఉంది, 8 దగ్గర 1 ఉంది అండ్ 2 దగ్గర 1 ఉంది, 1 దగ్గర కూడా 1 ఉంది. సో 8 + 2 + 1 అంటే 10 + 1 11. 11ని మనము హెక్సాడెసిమల్ ఎలా రిప్రజెంట్ చేస్తాము, బి లాగా రిప్రజెంట్ చేస్తాం. సో బి అని రాసుకుంటున్నాను. నెక్స్ట్ 0001. సో ఇక్కడ నాకు ఓన్లీ 1 దగ్గర మాత్రమే 1 ఉంది కాబట్టి ఇక్కడ 1ని డైరెక్ట్ రాసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 110101ని బైనరీలో ఉంటే మనం దీన్ని హెక్సాడెసిమల్లో 1B5 లాగా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఒక హెక్సాడెసిమల్ నెంబర్ బైనరీ నుంచి హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేయడము. ఓకేనా. మీకు ఇక్కడతో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే మీరు మళ్ళీ నాకు కింద కామెంట్ బాక్స్లో పెడితే నేను మళ్ళీ దీని గురించి ఇంకా కొంచెం క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను.